విషయం ఏంటంటే ఒక గన్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, కంపెనీ పెట్టిండు, లాస్ అయిపోయినాడు, చిన్న చితక బెదిరింపులు చేస్తాడు అని చెప్పేసి నేను విన్నా. మరి మంచోడు ఎట్లా అంటాడో ఇంటర్వ్యూలో అడుగుదాం. సరే, ఆ క్వశ్చన్లో నేను మళ్ళీ అడుగుతా. కానీ కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి రాయబారం కోసం మీ ఇంటికి మీ దగ్గరికి వచ్చిరా లేదా? ఇంటికి అన్నది నువ్వు మళ్ళీ రిటర్న్ తీసుకున్నావు, మళ్ళీ తర్వాత మీ దగ్గరికి అన్నావు, అది నిజం. మీ దగ్గరికి వచ్చింది అనేది నిజం, నా దగ్గరకు వచ్చింది అనేది నిజం. కానీ ఇంటి దాకా అయితే రాలేదు. ఇంటి దాకా రాలేదు. నా దగ్గరకు వచ్చింది. ఇట్లా అక్క అరెస్ట్ అయ్యేటట్టుంది, కొద్దిగా సెంట్రల్లో కానీ కర్ణాటకలో కానీ కొద్దిగా పరిచయాలు అక్కకి చేపిస్తే ఏదన్నా ఉంటుంది. ఇది వచ్చింది 3 నెలల కిందటనే, టు బీ హానెస్ట్ విత్ యూ. ఇప్పుడేం కాలేదు, రీసెంట్గా 3 నెలల కిందటనే. సో నేనన్నా, నువ్వు అవన్నీ నాకెందుకు చెప్తున్నావు అబ్బా? వై, నేను ఒక లైజనర్ని కాదు, నేను ఒక పొలిటీషియన్ని కాదు, నువ్వు నాకెందుకు వచ్చి చెప్తున్నావు? లేదు, మీరు అందరితో ఉంటారు కదా, కొద్దిగా వాళ్ళకు ఒక మాట చెప్తే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. లేదు, అట్లాంటిది నేను అసలు చెయ్యను, నాకు అట్లాంటిది అసలు ఎవరు తెలియదు కూడా, ఉన్నది చెప్తున్నా. తిరుగుతాను కాదని నేను అంటలేను. ఇట్లాంటి తప్పుడు అవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళ ముందు పెట్టేసి, తప్పు ఎవరిదైనా తప్పే, నేను చేసినా తప్పే, నువ్వు చేసినా తప్పే క్రాంతి, గుర్తుపెట్టుకో. అది డిసైడ్ చేయాల్సింది జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఈజ్ నథింగ్ బట్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి పెద్దరికం చేసి నేను తోపు తురుము నేను చేసేస్తా అట్లాంటివి అనేది నా డిక్షనరీలో అయితే లేదు. అంటే నా డిక్షనరీలో కూడా ఉండదు. కానీ సాయి రతన్ తప్పులు చేస్తాడా చేయడా? ఒకప్పుడు చేసేవాడు, కాదని నేను అంటలేను. కానీ అవి తప్పులని తెలుసుకొని ఇకనైనా ఆ తప్పులు చేయొద్దని చెప్పేసి చిన్నవి కూడా తప్పులు చేయొద్దని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ మార్గాన్ని వదిలేసి ఇప్పుడు నా మార్గంలో, నా జనరల్గా పరిస్థితిలో, నా బాటలో ఒకరు పెద్దలు వాళ్ళ అడుగుజాడల్లో జనరల్ ఎవరో ఒకరు వాళ్ళ గాడ్ ఫాదర్ అనేటోళ్ళు ఉంటారు. ఒకరిని పెట్టుకొని వాళ్ళతోటి వాళ్ళు ఏది చెప్తే అది కరెక్టు, అది ఒక 2-3 సార్లు ఆలోచించి అనలైజ్ చేసి ముందడికి నడుస్తున్నాయి. ఇప్పుడు థ్యాంక్ యూ, మీరు ఒప్పుకున్నారు తప్పులు చేసున్నా, కాకపోతే ఇప్పుడు చేయొద్దు అనుకుంటున్నా అని చెప్పేసి. చేయొద్దు అనుకుంటా, చేయట్లేదు, ఇప్పుడు చేయట్లేదు, మానేసి తప్పులు మానేసి. తప్పులు అనేది డిక్షనరీలో లేదంటుంటే. రైట్, థ్యాంక్ యూ, దానికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ చెప్తా ఉన్నా. రైట్, మీకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లతోటి ఏం రిలేషన్, ఎందుకు మీరు ఫోన్లు చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎందుకు కలుస్తూ ఉంటారు? గుడ్ క్వశ్చన్. నేను ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా కొన్ని సోషల్ సర్వీసులు చేసిన, మెడికల్ క్యాంపులు నడిపిన, బ్లడ్ క్యాంపులు నడిపిన, నర్సంపేటలో కానీ, వరంగల్లో కానీ, పర్కాల్లో కానీ, భూపాల్పల్లిలో కానీ కొన్ని క్యాంపులు నడిపినప్పుడు ఏమవుతుంది, జనరల్గా నేను పర్మిషన్ తీసుకోవాలి, ఎవరిది, పోలీసు వాళ్ళది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, రెడ్ క్రాస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు నాకు బాగా దగ్గర వ్యక్తి, బాగా పరిచయం నాకు, వరంగల్ రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు. సో రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు కానీ, నెక్స్ట్ మన వరంగల్ ఏసీపీగా గిరికుమార్ కలికోట చేశారు, వాళ్ళు పరిచయాలు కానీ, నెక్స్ట్ సంపత్రావు సార్ కానీ, వీళ్ళందరూ నాకు ఎట్లా పరిచయం అంటే ఇదే రకంగా. నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా అంటే ఎవరు వద్దంటారు క్రాంతి? ఒక మాట నువ్వు చెప్పు. మనం జనాలకి సేవ చేస్తున్నాం అంటే ఫస్ట్ నువ్వు ముందుంటావా లేకపోతే వెనకకి వెళ్ళిపోతావా? ముందే ఉంటాం. మరి ముందే ఉంటాం. మరి పోలీసు వాళ్ళు బ్యూరోక్రసీ, వాళ్ళు ఇంకా పొద్దున్న లేస్తే జనాలతోటే ఉంటారు, వాళ్ళకి అది ఇంకా ఆనందం చేరుస్తుంది తప్ప పిల్లోడు తప్పు చేస్తుండు మనం వాని ఎంటుందని చెప్పేసి ఏ రోజు నాకు నో చెప్పలేదు. రైట్.